మార్కు సువార్త 13వ అధ్యాయము 28 నుంచి 31 వచనాలు. అందరూ బైబిళ్ళు తెరచి దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకునడి. దాని కొమ్మ ఇంకా లేతదై చిగురించినప్పుడు వసంతకాలము సమీపముగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకొనుడి. ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆకాశమును భూమియును గతించును గాని నా మాటలు గతించవు. చదవబడినటువంటి యొక్క దేవుని యొక్క మాటలు దేవుడు దీవించి మనందరికీ ఆత్మ సహాయము ద్వారా అందించునుగాక. చదువుతున్నటువంటి వాక్య భాగము మరి మత్తయి సువార్త, మార్కు, అలాగనే లూకా సువార్తలో కూడా ఈ విషయాలు చెప్పబడ్డాయి. అంత మాత్రమే కాదు, పేతురు రాసినటువంటి రెండో పేతురు, అలాగనే మరి తెసలోనికులకు రాసినటువంటి మొదటి పత్రిక, ఈ విధంగా ఈ విషయాల గురించి చెప్పబడినట్టుగా మనం గమనించవచ్చు, అక్కడ చదవచ్చు. అయితే ఈ విషయాలు అక్కడ కూడా రాయబడ్డాయి అన్నప్పుడు మనము ప్రాముఖ్యంగా ఈ 13వ అధ్యాయాన్ని ఒలీవల చెట్టు ప్రసంగమని, తర్వాత ప్రభువు మనకు అనేక రకాలుగా అనేకమైనటువంటి సూచనలు మనకు చెప్తూ ఉన్నాడని మనం గమనించవచ్చు. అయితే ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మనం ఇంకొక విషయాన్ని కూడా గమనించాలి. ఇది మనల్ని భయపెట్టడానికి కాదు, కానీ మనల్ని సిద్ధపాటు చేయటానికి ప్రభువు చెబుతున్నటువంటి మాటలు. సిద్ధపాటు చేయటానికి, మనల్ని జాగ్రత్త పరచడానికి, జాగ్రత్తగా ఉండండి అని చెప్పటానికి ఆయన సిద్ధపాటుతో కూడినటువంటి తన మాటలు మనకు బోధిస్తూ ఉన్నాడు. ఇక్కడ 28వ వచనం చూసినప్పుడు, అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకొనుడి, తెలుసుకొనుడి, జాగ్రత్త పడుడి, జ్ఞాపకము చేసుకొనుడి. అంటే ప్రభువు భవిష్యత్తుని ఎరిగినటువంటి ఆయన చెబుతున్నటువంటి విషయము జాగ్రత్త. మీకు తెలియదు కాబట్టి, నాకు సర్వమును ఎరిగి ఉన్నాను కాబట్టి జాగ్రత్త అని చెప్తున్నాడు. నేర్చుకొనుడి అంటున్నాడు. అంజూరపు చెట్టు ఏం చేస్తుంది? అంజూరపు చెట్టు లేదా అక్కడ ఉన్నటువంటి లేత కొమ్మలకు మరి ఏమొస్తే చిగురు వచ్చినప్పుడు అక్కడ వసంతకాలం అని ఇక్కడ రాయబడింది, కానీ ఒరిజినల్గా మరి రాయబడినటువంటి విషయము గ్రీకులో ఏంటి అంటే వేసవి కాలము. ఇశ్రాయేలులకి మరి అంజూరపు చెట్టు యొక్క పూత చూసినప్పుడు, చిగురు చూసినప్పుడు వారు అనుకుంటారంట ఇక వేసవి కాలం వస్తుంది అని ఒక సూచనగా దానిని పెట్టుకుంటారు. అంటే ప్రకృతిలో సంభవిస్తున్నటువంటి కొన్ని సూచనలు తర్వాత జరగబోయేటువంటి విషయాలకు జ్ఞాపకము చేస్తున్నట్లుగా, సూచిస్తున్నట్లుగా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు అలా ఆలోచన చేస్తారు. అలాగనే ఆలోచిస్తున్నారు కదా, అలాగ ఉన్నారు కదా. అయితే ఏం చెప్తున్నా అంటే ఆ ప్రకారమే అలాగుననే మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు, 13 అధ్యాయం మొత్తం వేసుకోవచ్చు, లేదా ప్రాముఖ్యంగా 14 నుంచి 27 వచనాల్లో మనం చూసినట్లయితే అక్కడక్కడ జరుగుతున్నటువంటి యుద్ధాలు కానీ, అబద్ధ బోధకులు కానీ, అంత్యక్రీస్తులు కానీ, తర్వాత శ్రమల దినాలు, అవన్నీ కూడా అవి రాకడకు సూచనలు అని చెప్తున్నాడు. ఆయన సమీపమునే. అయితే ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే ఉన్నాడు. ఆయన సమీపంగా ఉన్నాడు, ద్వారము దగ్గరనే ఉన్నాడు. జాగ్రత్త, సిద్ధంగా ఉండండి. సిద్ధంగా ఉండంటే మీరు రెడీగా ఉండండి. ప్రభువు మిమ్మల్ని తీసుకొని వెళ్తాడు. అంటే నేను వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను, మీరు సిద్ధంగా ఉండండి అని చెప్తున్నాడు.
అయితే ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని అనేకమైనటువంటి క్రైస్తవ పండితులు మరి ఈ విషయం గురించి చాలా రకాలైనటువంటి వైరుధ్యం ఉన్నది. అయినప్పటికీ ఎక్కువ మంది పండితులు ఏమని చెప్తారంటే, ఈ తరము అంటే శ్రమల కాలములో అంత్య దినాలలో జరుగుతున్నటువంటి ఆ తరము అని అర్థం. అంటే ఎప్పుడైతే ప్రభు రాకడకు సూచనలు వచ్చాయో ఆ సమయంలో జన్మించినటువంటి తరము అంతరించదు, ఆ తరములోని ఇవన్నీ జరుగుతాయి. ఒకటి. రెండోది, క్రీస్తకం 70లో మరి ఇశ్రాయేలుని మరి టైటస్ చక్రవర్తి వచ్చి వారందరినీ ఆ మందిరాన్ని పాడు చేసినప్పుడు జరుగుతున్నటువంటి విషయాలు అప్పుడున్నటువంటి తరం అని కొంతమంది చెప్తారు. అంటే ఇప్పుడు చెప్తున్నప్పుడు దీని తర్వాత కదా జరిగింది, క్రీస్తకం 70లో కదా ఇది జరిగింది. జరిగినప్పుడు ఆ తరము అంతరించదు అన్నాడు. ఏమన్నాడు? ఈ తరము గతింపదని నిశ్చయంగా చెప్తున్నానంటే ఆ తరము గతించకుండానే అక్కడ జరిగినటువంటి విషయాలు వారిని బాధ పెట్టడం కానీ, వారిని హింసించటం కానీ, వారిని వెలగొట్టడం కానీ, చంపివేయటం కానీ, మందిరాన్ని కూల్చివేయటం కానీ, ఇవన్నీ విషయాలు ఆ తరము గతించక ముందే జరిగినాయి అని కొంతమంది అంటారు. అలాగనే మనం అనుకున్నాం డబల్ ప్రాఫెసీ అని. ప్రవచనము 2 ప్రవచనాలు అంటే ఇమీడియట్లీగా జరుగుతున్నటువంటి విషయము, అలాగనే భవిష్యత్తులో జరగబోయే విషయాలను కూడా అక్కడ ఉన్నట్లుగా గమనించవచ్చు. మనం ఈ యొక్క వచనాలను చూసినప్పుడు, ముందున్న వచనాలను చూసినప్పుడు 14 నుంచి 27 వచనాలు అప్పటికవి జరిగాయి, అలాగనే భవిష్యత్తులో కూడా ఇలాగనే జరుగుతాయని కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. రెండవది, మిగతాది, ఆకాశమును భూమియును గతించును గాని నా మాటలు గతించవు. ఆకాశము భూమి, మీరేమనుకుంటారు? ఆకాశము భూమి ఎప్పటికీ పాడవు, అలాగనే ఉంటాయి అనుకుంటారు. అవైనా పాడవుతాయేమో, నా మాటలు మాత్రం ఎటువంటి పరిస్థితిలో కూడా ఏమవ్వంట? గతింపవు. అంటే నా మాటలు సత్యము, నేను చెప్తుంది సత్యము అని ప్రభు మనకు బోధిస్తున్నాడు. చాలా దగ్గరగా వస్తూ అన్ని విషయాలు చెప్తున్నట్లుగా మనం గమనించవచ్చు. జాగ్రత్తయ్యా, ప్రభు సమీపంగా ఉన్నాడు. అయితే నేటి క్రైస్తవమును మనం గురించి ఆలోచన చేస్తే, లేదా మనల్ని మనం పరీక్షించుకుంటే, నిజంగా అంజూరపు చెట్టుకు పూత ఎలాగైతే పూసినప్పుడు వారు వేసవి కాలము సమీపిస్తుందని వాళ్ళు ఆలోచన చేస్తారో, మనము కూడా నేటి దినాలలో మరి చూసినప్పుడు అంత్యకాలము జరగబోయే సూచనలు మనం గమనించవచ్చు. ప్రభువు వస్తాడా రాడా అనేది మనం పక్కన పెడితే సూచనలు మాత్రం అలాగనే ఉన్నాయి. ఇంకొకటి, ఇంకా తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో కానీ ఇక్కడ చెప్పినట్టు దొంగ వలె, అంటే దొంగ వచ్చినట్లుగా వస్తాడు. ప్రభు దొంగ కాదు. దొంగ ఏ విధంగా ఎవరికి తెలియకుండా ఎలాగూ వస్తాడో అలాగున ఆయన ఏ సమయంలో వస్తాడో ఆ సమయంలో వస్తాడు అని కూడా దేవుని యొక్క వాక్యము రాయబడి ఉంది. ఎప్పుడు వస్తాడో తెలియదు. అలాగనే దేశాంతరం పోయినటువంటి యజమానుని గురించి కూడా చెప్పబడింది ఒక ఉపమానం. ఆయన కూడా ఉదయం వస్తాడో, మధ్యాహ్నం వస్తాడో, సాయంత్రం వస్తాడో తెలియదు. వచ్చినప్పుడు లెక్క అడుగుతాడని కూడా రాయబడింది. అయితే ఈ ఉదయకాల సమయంలో చదవబడినటువంటి దేవుని యొక్క వాక్యము, ఆయన మాటలను గురించి మనం కొంతవరకు ధ్యానం చేసుకుంటే, మనం జాగ్రత్త పడితే ఏం తెలియజేస్తుంది ఈ యొక్క వాక్యము అంటే, ఆయన మాటలు ఏం తెలియజేస్తుందంటే మనల్ని సిద్ధపరుస్తుంది, మనల్ని సూచిస్తుంది, జాగ్రత్త పడండి అని హెచ్చరిస్తుంది. అయితే మన యొక్క ప్రయాణము, మన యొక్క ఆలోచన ఎవరి వైపు ఉన్నది? దేని మీద ఆధారపడి ఉన్నాము? మనం గమనించుకోవాలి. అంటే ఇక్కడ ఆయన సమీపంగానే ఉన్నాను అన్నాడు. అయితే ఒకటి, ప్రభు వచ్చాడు, లేదా ఎప్పుడు వస్తాడో తెలియదు కాబట్టి ఈరోజే వచ్చాడు. నీవు ఎలా ఉండాలి? సిద్ధపాటు కలిగి ఉన్నావా? అసలు క్రైస్తవ్యంలో మన ఆలోచనలు, మన లక్ష్యాలు మారిపోయాయి. క్రైస్తవ్యంలో ప్రభువుని వెంబడించే వారి యొక్క లక్ష్యం ఒకటే. ఏంటి అంటే, నిత్య రాజ్యములో నేను చేరతాను, ప్రభువుని నేను చూస్తాను, ముఖాముఖిగా ఆయనతో సహవాసం చేస్తాను
అదే గొప్ప నిరీక్షణ. నా యొక్క జీవనము, నా యొక్క ఆ నేను ఎప్పుడు ఉండేది ఎవరితో అంటే ప్రభువుతోనే. దేవుని యొక్క సహవాసములోనే, దేవుని యొక్క సన్నిధానములోనే. ఇక్కడ జీవిస్తున్నటువంటి కాలము నాది కాదు, కొంతకాలమే అని మన యొక్క లక్ష్యం ఉందా? నిరీక్షణ ఆ విధంగా ఉందా? ఒకవేళ నిరీక్షణ ఆ విధంగానే ఉంటే మనము లేదా మీరు సరైనటువంటి మార్గములో వెళ్తున్నారనేటువంటిది ఒక గొప్ప సూచన. లేదు, అసలు మాకు ఇటువంటిది ఏమీ లేదు, మేము రక్షించబడ్డాము అని మీరు అనుకున్నా, లేదా నిజంగా రక్షించబడినటువంటి వారు ఉన్నారు, వారు భ్రమలో ఉంటారు. బల్ల తీసుకుంటున్నాను, నేను రక్షించబడ్డాను, నేను ఇంకా పరలోకానికి వెళ్ళిపోతానని వారి యొక్క జీవన విధానం ఎలా ఉంటుందంటే, అన్యులు రక్షింపబడనటువంటి వారు లేకపోతే తెలియనటువంటి వారు ఏ విధంగా జీవిస్తారో అలాగనే జీవిస్తూ దేవుడు మమ్మల్ని క్షమిస్తాడు, ఇది కృపాకాలము, మాకు ప్రాబ్లమే లేదు, ఎటు భూమి మీద ఉన్నంత వరకు మేము అన్ని మోసాలు, దగ, కుట్ర ఇవన్నీ మాకు ఆలోచనలకు తగ్గట్టుగా మేము చేసుకుంటూ పోతాము, ఎటు పరలోకానికి వెళ్ళేది కాబట్టి, రక్షణ నిత్యము కాబట్టి, నిశ్చయము కాబట్టి, ఎప్పుడు పోదు కాబట్టి, నేను పరలోకానికి వెళ్తాను కాబట్టి రెండూ చేసుకుందాము అనేటువంటి ఒక పొరపాటుతో కూడినటువంటి భ్రమలో నివసిస్తున్నటువంటి క్రైస్తవులు చాలామంది ఉన్నారు. క్రైస్తవులు అని పిలువబడుతూ క్రైస్తవులు కానివారు ఉన్నారు. రక్షించబడి కూడా మొదటి రోజుల్లో బాగా మరి ప్రేమ కలిగి ఉండి మరి కాలము గతించిన కొలది మొదటి వారుగా ఉన్నవారు కడపటి వారుగా అవుతున్నటువంటి పరిస్థితులు మనం చూడవచ్చు. ముందుగా మంచిగా ఉన్నారు, వారి లక్ష్యము ప్రభు కోసమే ఉన్నది, వారి నిరీక్షణ మంచిది. కానీ రాబో రోజుల్లో కాలము గతించిన కొలది వారి యొక్క స్వభావం, వారి యొక్క ఆలోచన, వారి యొక్క జీవన విధానము, వారి యొక్క లక్ష్యము, వారి యొక్క నిరీక్షణ మారినట్టుగా గమనించవచ్చు. అయితే నీవు ఆ యొక్క పరిస్థితిలో ఉన్నావా? సిద్ధపాటు కలిగి ఉన్నావా? ప్రభు కోసం ఎదురు చూస్తున్నావా? అసలు నీ జీవితము ప్రభుతో ఉన్నదని నువ్వు గ్రహిస్తున్నావా? ఈ భూమి మీద ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి ఆశల వైపు వెంబడిస్తున్నావా? ఇది మనం సరిచేసుకోవాల్సినటువంటి పరిస్థితి. దేవుని యొక్క వాక్యము ఈ అద్దములో మనము చూసుకోవాలి. నా యొక్క లక్ష్యం ఏంటి? నా యొక్క జీవితాంతము నేను ఎవరి దగ్గర ఉండాలి? జీవితాంతం అంటే జీవిత అంతము కాదు, ఇక జీవితం మొత్తము కూడా అని అర్థం. నిత్యము ఎక్కడైతే జీవిత అంతం ఉంటుంది, మనము మరణము పొందిన మరుక్షణము ప్రభు సన్నిధానములో ఉంటాం, అక్కడ నిత్యము ఉంటాం ప్రభుతో పాటుగా. మనం గమనించాలి, ఒకసారి సరి చేసుకోవాలి. మనం ఏ విధమైనటువంటి నిరీక్షణ కలిగి ఉన్నాం, ఇంకా ఇంకా ఈ నిరీక్షణ మొదటి రోజుల్లో ఉండి మర్చిపోతే మళ్ళీ జ్ఞాపకము చేసుకొని మనకున్న లక్ష్యాలను జీవితములో ఎదగాలి, మంచిది. జీవితములో మనకున్నటువంటి అవసరతలు తీర్చుకోవాలి, మంచిది. ప్రభు అలా చెప్పలేదు. నీ జీవితము జీవించటానికి అవసరమైనటువంటి ప్రతి విషయంలో నువ్వు కష్టపడి వాటిని సాధించుకోవాలి, మంచిది. కానీ దేవుణ్ణి మరచి కాదు, లేకపోతే దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించాలి, వాక్యానికి వ్యతిరేకంగా కాదు. ప్రభు ఇక్కడ హెచ్చరిస్తున్నాడు మనల్ని. ఏమని? జాగ్రత్త, ఇది సంభవిస్తున్నప్పుడు ఈ ప్రకృతి వైపరీత్యాలు, అలాగనే ఒకరి మీద ఒకరు లేకపోవటం, ఒకరిని ఒకరు చంపుకోవటం, దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్కసారిగా మనం సోషల్ మీడియా చూసినప్పుడు ఏదైతే దేవుని యొక్క మాటలు ఉన్నాయో, ఏది అయితే భయంకరమైనటువంటి పాపము విస్తరిస్తుందని దేవుడు చెప్పి ఉన్నాడో, ఆ పాపము విస్తరిస్తూ ఉన్నది నేటి కాలంలో. ఎక్కడా విస్తరించినట్టు, అంతకుముందు కాలంలో ఎప్పుడూ కూడా ఇలాంటి భయంకరమైనటువంటి పాపము విస్తరించినట్టుగా మనం చరిత్రలో చూస్తే జరిగి ఉండలేదు. కానీ అక్కడక్కడ ఎక్కడో ఒక చోట జరిగింది. కానీ ఇక్కడ ప్రతి దినము అతి భయంకరమైనటువంటి పాపములోనికి ప్రజలు చేరి ఉన్నారు.
అయితే క్రైస్తవుడుగా ప్రభువుని వెంబడిస్తున్నటువంటి వారుగా, ప్రభువును స్వీకరించినటువంటి వారుగా ఆయన యొక్క గుణ లక్షణాలు నీలో, నాలో, మనలో ఎంతవరకు ఉన్నాయి? మన యొక్క లక్ష్యము ఎంతవరకు ప్రయాణం చేస్తుంది? లక్ష్యము లక్ష్యానికై చేరుతుందా? లక్ష్యము దారి తప్పి అలక్ష్యమైనటువంటి, లక్ష్యము కానటువంటి, నిత్యము కానటువంటి ఈ లోక లక్ష్యం వైపుకు ప్రయాణం చేస్తున్నామా? జాగ్రత్త పడదాం. ఒకవేళ ఈ లోక లక్ష్యం వైపు నువ్వు ప్రయాణం చేస్తే, ఈ వాక్యము ద్వారా ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. జాగ్రత్త, సిద్ధపడండి, సరిచేసుకోండి. మనము జాగ్రత్తగా ఉండవలసిన వారమై ఉన్నాం. ప్రభువు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన మాటలను స్వీకరించకుండా ఈ సమయంలో విని ఈ విధంగా సరిచేసుకోవాలని అనుకొని తిరిగి మళ్ళీ మన ప్రతి దినచర్యలో లక్ష్యము లేనటువంటి వారుగా, ప్రభువుని వెంబడించినటువంటి వారు జీవించేటువంటి జీవితంలోనికి తిరిగి మళ్ళీ వెళ్ళినట్లయితే భూమి మీద అనేక రకాలైనటువంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. చాలామంది అనుకుంటారు, రక్షించబడ్డాను, నేనేం చేసినా ప్రభువు క్షమిస్తాడని. వాస్తవము, ప్రభువు క్షమిస్తాడు. రక్షణ ఎక్కడికి పోదు, వాస్తవమే. అయితే చేసిన ఈ క్షణములో, ఈ సమయాల్లో భూమి మీద రక్షణ తర్వాత చేసినటువంటి వాటికి ఫలితం రాదా? చెప్పండి. నువ్వు పాపం చేసి రక్షించబడిన తర్వాత కూడా పాపము చేసి ఆ పాపానికి సంబంధించినటువంటి శిక్ష నీకు రాదా? శిక్ష లేకుండా పోతుందా? అంటే ప్రభువు ఒక్కసారి నా బిడ్డలు అయిన తర్వాత మీ ఇష్టం వచ్చినట్టు పాపం చేసుకోండి అని చెప్పాడా? ఎక్కడైనా రాయబడి ఉందా? ఆ వాక్యం ఒకసారి గమనించండి. నూతన నిబంధనలో అలా ఉందా ఎక్కడైనా? మీరు పాపం చేయండి, రక్షణ పోదు, రక్షణ ఉచితము. దాన్ని స్వీకరించినటువంటి ప్రతి విశ్వాసి రక్షణ ఆనందాన్ని పాపము చేస్తే కోల్పోతాడు. అలాగనే దానికి సంబంధించినటువంటి పర్యవసానాలు ఖచ్చితంగా భూమి మీద అనుభవించాల్సిందే. అది అనుభవించకుండా పోతే అది జరగని పని. జ్ఞాపకం చేసుకుందాం. ఇంకా సరి చేసుకున్నటువంటి వారు ఉంటే సరి చేసుకొని ప్రభు మనతో మాట్లాడుతున్నప్పుడు, నీతో నాతో సూటిగా దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు, ఆనాడు ఇశ్రాయేలుతో మాట్లాడాడు, ఆనాడు తన శిష్యులతో మాట్లాడాడు. ఈనాడు నీతో నాతో ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు. జాగ్రత్త, సరిచేసుకోండి, సిద్ధపాటు కలిగి ఉండండి. భయపడవద్దు. మిమ్మల్ని జాగ్రత్త పరుస్తున్నాను. సూచనలు, నేను రాబో సూచనలు మీకు తెలియజేస్తున్నాను కాబట్టి సిద్ధపడండి అని చెప్తున్నాడు. ఇంకా వీటన్నిటిని అలక్ష్యం చేసి పెడచెవిన పడితే అది ఎంతో భయంకరం కదా. దేవుని యొక్క మాటలను తిరస్కరించటం కదా. ఆజ్ఞ అతిక్రమం పాపము కదా. గమనిద్దాం, సరిచేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన మా గొప్ప దేవ, మా తండ్రి, స్తోత్రము నాయన. ఉదయకాలం వేళ మీ పాద సన్నిధానములో మరొక మారు మేము జ్ఞాపకం చేసుకుని స్తుతిస్తున్నాం. మాకు ఇచ్చిన రక్షణకై స్తోత్రం. సమయంలో చదవబడినటువంటి మీ యొక్క మాటలను మేము జ్ఞాపకం చేసుకొని స్తుతిస్తున్నాం. మమ్మల్ని మీరు సిద్ధపాటు చేస్తున్నందుకు స్తోత్రము నాయన. మమ్మల్ని స్థిరపరుస్తున్నందుకు స్తోత్రం. మమ్మల్ని మేల్కొల్పుతున్నందుకు స్తోత్రము తండ్రి. మీ వాక్యము ద్వారా మేము హెచ్చరించబడుతున్నాం నాయన. మేము అలాగే మాలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుని నడిపింపులో మేము తిరిగి మళ్ళీ వెలగలుటకు సహాయం చేయండి. ఎక్కడైతే మేము జారిపోయామో, ఎక్కడైతే మీ మాటలను అలక్ష్యం చేశామో మమ్మల్ని క్షమించండి. తిరిగి మీ వైపుకు తిరగలుగుటకు ద్వారము తెరవమని, ఆ విధమైనటువంటి ఒప్పుకోలు మేము గ్రహించులాగున సహాయం చేయమని, ఈ దినమంతటిలో మీ కృపలో మమ్మల్ని భద్రము చేయమని, మా మాటలు, ఆలోచనలు, క్రియలు మీకు మహిమ తెచ్చే విధంగా ఉండగలుగుటకు సహాయం చేయమని, ప్రతి విషయంలో మీరే మహిమ పొందమని మా ఈ ప్రార్థన మీ పాదముల చెంత మీ ప్రియ కుమారుడు, మా అందరి ప్రియ రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి ఘనమైన పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.